అందరికంటే ముందుగా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడకుంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క యాప్ తో మనం 5000 వరకు మంత్లీ ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ప్రిపేర్ అయ్యే వారికి చాలా బాగా యూస్ఫుల్ అయ్యేలాగా చాలా మంచి టెక్నిక్స్ అనేవి నేను ప్రతిరోజు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కింద మీరు కామెంట్ సెక్షన్లోను అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా మీరు చూసినట్లయితే ఈ యొక్క వీడియోస్ తాలూకు లింక్స్ అన్ని కూడా ఉంటాయి. సో తప్పకుండా ఇవన్నీ చూసి బాగా నేర్చుకుంటారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనం ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలకు సంబంధించి క్లాస్ అనేది చెప్పుకుందాం. సో 1 నుంచి 100 లోపు ఉన్న ప్రధాన సంఖ్యల గురించి ఎక్కువగా అడుగుతుంటాడు. అంతేకాకుండా వీటిని ఏ విధంగా సింపుల్గా గుర్తుంచుకోవాలి, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ప్రధాన సంఖ్య అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఒక సంఖ్య అనేది 1 కన్నా పెద్దదై ఉండి ఆ సంఖ్యకు 1 మరియు కేవలం అదే సంఖ్య కనుక కారణాంకమైనట్లయితే సో దాన్ని మనం ప్రధాన సంఖ్య అని అంటాము. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు 3 అనేది తీసుకున్నాను. ఈ యొక్క 3కి మనం కేవలం 3 1 3 చేస్తేనే మాత్రమే 3 అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా మరే విధంగా చేసినా సరే 3 అనేది రాదు. కానీ 9 అనే సంఖ్యను కూడా తీసుకుందాం. ఈ యొక్క 9 అనే సంఖ్య చూసినట్లయితే 9 1 9 అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా 3 3 9 కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు ఆ సంఖ్యకు అదే కారణాంకంగా ఉండడంతో పాటు వేరే సంఖ్య ద్వారా కూడా కారణాంకంగా వచ్చింది కాబట్టి ఈ సంఖ్య అనేది మనకు ప్రధాన సంఖ్య కాదు. అంటే 9 అనేది ప్రధాన సంఖ్య కాదు, 3 అనేది ప్రధాన సంఖ్య అనేది అవుతుంది. సో ఓకేనా? సో మీకు అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నాను. సో వీటిని రఫ్ చేద్దాం. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 1 నుంచి 30 వరకు అయితే నేను రాశాను. సో చాలా మంది ఏంటంటే ఈ యొక్క ప్రైమ్ నెంబర్స్ గుర్తించడానికి 1 నుంచి 100 వరకు కూడా మనకు రాస్తూ ఉంటారు. అయితే కొంచెం అది పెద్ద ప్రాసెస్ అండి. సో మనం చాలా సింపుల్గా మీరు ఒకటి గుర్తించుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రధాన సంఖ్యలు అన్నీ కూడా మనం చూసినట్లయితే 2 తప్ప మిగతా అన్ని కూడా బేసి సంఖ్యలు. ఓకేనా? సో ఈ విధంగా చూసినట్లయితే 1 నుంచి 100 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు ఏంటంటే మొత్తంగా 25 ఉన్నాయి. 1 నుంచి 100 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని? 25. ఈ యొక్క 25 ప్రధాన సంఖ్యలను మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోడ్ ఏంటంటే డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ. ఓకేనా? డిడి, బీబీసీ, బీబీసీ, బిఏ. సో ఇవి మీకు బాగా తెలిసిన పదాలే. డిడి అంటే మనకు డిడి న్యూస్ ఛానల్, బీబీసీ అంటే బీబీసీ న్యూస్ ఛానల్. సో అది 2 times వచ్చింది. బిఏ అంటే డిగ్రీలో కోర్సు. సో ఇది మీకు ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇది ఎలా అంటే మనకు 1 నుంచి 10 వరకు ఫస్ట్ డికి సంబంధించింది. 91 నుంచి మనకు 100 అనేది మనకు ఏ అనేది సంబంధించింది. సో ఈ విధంగా మనకు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏబిసిడి అంటే 1 2 3 4 అనమాట. ఏ అంటే 1, బి అంటే 2 అలాగనమాట. సో డి అంటే 4 కాబట్టి డి కోడ్ చేసేద్దాం కోడ్ని. సో బి అంటే 2, మనకు 3, సి అంటే 3. ఓకేనా? సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే 1 నుంచి 10 లోపు మనకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే 4 ఉన్నాయని చెప్పి ఈ కోడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా సో లాస్ట్ చివరకు చూసినట్లయితే 91 నుంచి 100 వరకు మధ్యలో ఎన్ని ఉన్నాయి ప్రధాన సంఖ్యలు అంటే 1 ఉంది. సో ఆ విధంగా అనమాట. సో ఆ విధంగా చివరి వరకు ఉంటుంది. 1 నుంచి 10 వరకు ప్రధాన సంఖ్యలు 4 ఉంటాయి. మళ్ళీ 11 నుంచి 20 అనేది 20 లోపు మనకి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి? మళ్ళీ 4 ఉంటాయి. సో ఆ విధంగా మీరు చివరి వరకు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి ఎక్కువగా మనకి ఎలాంటి టైంలో ఉపయోగపడతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సో మనకి ఎక్కువగా 50 నుంచి 70 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటాడు ఒక్కోసారి. సో 50 నుంచి 70 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటాడు. సో అలాంటప్పుడు మనకు ఒక 5 6 7 8 అన్నట్టు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనకు గుర్తుపెట్టుకోవాలి కదా. సో అలాంటప్పుడు మనకు ఈ యొక్క కోడ్ అనేది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వీటి మనం ఇక్కడ మీకు బాగా అండర్స్టాండ్ అవ్వడానికి ఇలా రాసాను చూడండి. ఓకేనా? 1 నుంచి 10 వరకు ఫస్ట్ డికి సంబంధించింది, 11 నుంచి 20 అనేది సెకండ్ డి. సో ఈ విధంగా మనకు 91 to 100 వరకు కూడా మనకు రాయడం అయితే జరిగింది. సో కోడ్కి అనుగుణంగా నెంబర్స్ కూడా వేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం 1 నుంచి 10 వరకు ఏవైతే ప్రధాన సంఖ్యలు ఉన్నాయో సో అవన్నీ కూడా మనం రాద్దాము. సో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 1 నుంచి 10లో మనకు 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, అంతేకాకుండా సంయుక్త సంఖ్య కూడా కాదు. సో ఓకేనా? సో దీన్ని మనం పక్కన పెట్టినట్లయితే నెక్స్ట్ మనకు 2 అనేది రావడం జరుగుతుంది. ప్రధాన సంఖ్యలన్నింటిలో కూడా 2 మాత్రమే ఏకైక సరి ప్రధాన సంఖ్య. ఓకేనా? సో 2 మనం 2 1 2 అని రాయగలం తప్ప వేరే విధంగా రాయలేం కాబట్టి అది ప్రధాన సంఖ్య అవుతుంది. సో మిగతా 10 వరకు కూడా ఏవైతే బేస్ సంఖ్యలు ఉన్నాయో అవి రాసేయండి. 3 5 7 9. ఎందుకు బేస్ సంఖ్యలు రాయమన్నానంటే ప్రధాన సంఖ్యలు అన్ని కూడా 2 తప్ప మిగతా అన్ని కూడా బేస్ సంఖ్యలే కాబట్టి సో అవి రాయమని చెప్పాను. సో ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే 9 అనేది మనకు 3 3 9 9 1 9 అనే 2 విధాలుగా రావడం జరుగుతుంది. అంటే ఇది దానికి అదే కారణాంకంగా ఉండడంతో పాటు వేరొక నెంబర్కి కూడా మనకు ఇది
కారణాంకంగా ఉంది కాబట్టి అది మనకు ప్రధాన సంఖ్య అయితే కాదు. ఓకేనా. సో అందువల్ల మనకు 2, 3, 5, 7 అని మాత్రమే ఈ ప్రధాన సంఖ్యలు అవుతాయి. సో ఇప్పుడు మనం 11 నుంచి 20 వరకు ఏవైతే బేస్ సంఖ్యలు ఉన్నాయో సో వాటిని మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఈ బేస్ సంఖ్యలు ఎందుకంటే 2 తప్ప మిగతా ప్రధాన సంఖ్యలన్నీ కూడా బేస్ సంఖ్యలు కాబట్టి ఇంకా బేస్ సంఖ్యలతోనే మనకు పని అయితే ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు టాప్లో 3, 5, 7, 9 ఉన్నాయి కదా. ఈ యొక్క 3, 5 పక్క పక్కన మనకు ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటితో మనం గుణించిన ఏ సంఖ్య కూడా అంటే 3, 5, 15 కానీ 3, 21 కానీ 9, 3, 27 కానీ ఇలాంటి నెంబర్స్ వచ్చినవి అన్నీ కూడా మనకు ప్రధాన సంఖ్యలు అయితే అవ్వవు. ఓకేనా. సో సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు మనకు 5 ఉంది కదా, ఈ యొక్క 5తో వచ్చే ఏ సంఖ్య కూడా మనకు 15 కానీ 25 కానీ 35 కానీ 45 కానీ 55 కానీ సో ఈ విధంగా మనకు ఏ కారణాంకం కూడా ప్రధాన సంఖ్య అయితే అవ్వదు. ఓకేనా. సో వీటిని చాలా సింపుల్గా చూసిన వెంటనే మనం ఎలిమినేట్ చేసేవచ్చు. అంటే మనకు 10 వరకు 5 సరి సంఖ్యలు ఉంటాయి, 5 బేస్ సంఖ్యలు ఉంటాయి. సో మనం బేస్ సంఖ్యలని ఒక 5 తీసుకున్నాం అంటే అందులోనే 5తో వచ్చేవి అన్ని కూడా మనకు డిలీట్ చేసేవచ్చు అనమాట. సో మీరు చూసినట్లయితే మనకు 11 నుంచి 20 వరకు 4 మాత్రమే ప్రధాన సంఖ్యలు ఉంటాయి. అందులో 15 మనం రిమూవ్ చేసినట్లయితే 11, 13, 17, 19 అని వచ్చాయి. సో నెక్స్ట్ మనకు 21 నుంచి 30 వరకు బేస్ సంఖ్యలను తీసుకుందాం. సో 21, 23, 25, 27, 29 అనేది చూస్తే సో ఇక్కడ మనకు కేవలం 2 మాత్రమే ఉంటాయి. ఆ 2 ఏంటి అనేది మనకు అనుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పాను. సో 5తో వచ్చేవన్నీ కూడా మనకు పోతాయని చెప్పి 15, 25 అనేది పోయింది. సో నెక్స్ట్ మనకు 3,21 పోయింది. అంతేకాకుండా 9, 3, 27 కూడా పోయింది. సో చాలా సింపుల్గా మనకు అక్కడ కనిపిస్తున్నాయి 23, 29 మాత్రమే మనకు ప్రధాన సంఖ్యలు అని చెప్పి చాలా సింపుల్గా మనం గుర్తుపెట్టేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా. సో వీడియో లెంతీగా ఉందని చెప్పి పెద్ద ప్రాసెస్ అనుకోకండి, చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. మీరు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఇది చాలా సింపుల్గానే అండర్స్టాండ్ చేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం చూసినట్లయితే 2, 3, 5, 7 అనేది మనకు ప్రధాన సంఖ్యలు వచ్చాయి. సో తర్వాత 11, 13, 17, 19 అనేది రావడం అయితే జరుగుతుంది. సో తర్వాత మనకు 23, 29 అనేది ప్రధాన సంఖ్యలు అయితే వచ్చాయి. సో నెక్స్ట్ మనకి ఏంటి 31 నుంచి 40 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి? కోడ్ పరంగా చూసినట్లయితే 2 ఉంటాయి కదా. ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి బేస్ సంఖ్యలో ఒకసారి చెప్పండి. సో 31 నుంచి 40 వరకు మనకు 31 ఉంటుంది, 33 ఉంటుంది, 35 ఉంటుంది, 37, 39. సో వీటిలో మనం చాలా సింపుల్గా రిమూవ్ చేసేయాల్సింది ఏంటి? 35 మనం రిమూవ్ చేసేవచ్చు. సో ఎందుకంటే 5తో మనకు వచ్చింది కాబట్టి 7, 35 కాబట్టి తీసేవచ్చు. సో తర్వాత మనం చూసినట్లయితే 33 చూడండి, 3, 11, 33 అయింది. సో ఓకేనా. 3, 11, 33. సో దాన్ని కూడా మనం రిమూవ్ చేసేవచ్చు. ఇంకా 3 ఉన్నాయి. సో మళ్ళీ 39 చూడండి ఇటువైపు. సో 39 అనేది 3తో పోతుంది. ఓకేనా. సో మీరు టాప్లో ఏవైతే 3, 5, 7, 9 ఉన్నాయో సో వాటి నుంచి మిగతా సంఖ్యలను రిమూవ్ చేసేవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు 31, 37 మాత్రమే ఉన్నాయి. సో ఇవి మాత్రమే మనకు ప్రధాన సంఖ్యలు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా మనం సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. సో తర్వాత 41 నుంచి 50 లోపు మనకు 3 ప్రధాన సంఖ్యలు అయితే ఉంటాయని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ చూద్దాం. సో ఆ యొక్క బేస్ సంఖ్యలు అయితే ముందు రాయండి. 41, 43, 45, 47, 49. సో వీటిలో మనకు చూసినట్లయితే వెంటనే రిమూవ్ చేయాల్సింది 45. సో ఇది పోయింది. సో తర్వాత మనకు 3 కావాలి కాబట్టి ఇంకా ఈ 4ట్లో ఒకటైతే రిమూవ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో 7 చూడండి పైన. ఈ 7 ఎంత అండి? 49. సో ఓకేనా. సో ఆ విధంగా మనకు సో మిగతా 3 అయితే ఉన్నాయి, 41, 43, 47. సో ఓకేనా. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇదే విధంగా మనకు 51 నుంచి 60 వరకు 2 అయితే ఉంటాయి. సో మీరు కూడా చాలా సింపుల్గా అయితే మీరు గ్యాదర్ చేసేవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు 2 అంటున్నాం కదా. సో ఇప్పుడు మనం చూద్దాం. సో 55 అయితే మనకు రిమూవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకు ఇంకా 4 ఉన్నాయి. ఈ 4ట్లో 2 మనం ఉంచాల్సి అయితే ఉంటుంది. సో 3 ఎక్కని పరిశీలించినట్లయితే 3 ఎక్కని చూడండి ఒకసారి. పైన టాప్లో ఉన్న 3 పరిశీలించినట్లయితే 3,20,60. 3,20,60 అయినప్పుడు 3,19 ఎంత అవుతుందండి? 57 అవుతుంది. తర్వాత మనకు 51 కూడా పోతుంది. ఓకేనా. సో మనకు 53, 59 ఉండడం అయితే జరిగింది. సో 51, 57 కూడా మనకు 3తో పోతాయి. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకు 61, 70 ఉంది. సో 61 నుంచి 70 వరకు మనకు 2 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. సో 61, 63, 65, 67, 69. సో ఇవన్నీ మీరు బేస్ సంఖ్యలు కనుక వేసుకున్నట్లయితే సో ఇప్పుడు చూడండి చాలా సింపుల్గా చెప్పవచ్చు. సో మనకు 2 మాత్రమే ప్రధాన సంఖ్యలు ఉంటాయంట. సో 69 అనేది మనకు 3తో పోతుంది, 65 అనేది 5తో పోతుంది, 63 అనేది మనకు 3తో పోతుంది. సో సింపుల్గా 61, 67 అనేవి మనకు ప్రధాన సంఖ్యలు అని చెప్పి మనం ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. 61, 67 అనేది. ఓకేనా. సో తర్వాత మనకు 71 నుంచి 80 కూడా ఉంది. సో మళ్ళీ సేమ్ మీరు ఫైండ్ అవుట్ చేసేవచ్చు అనమాట. సో ఇంకా
ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు 3 వస్తాయంట. మనకు ఇక్కడ 3 ప్రధాన సంఖ్యలు అయితే ఉంటాయి. సో 75 అనేది మనకు 5 ద్వారా పోతుంది. సో ఇంకా 4 ఇంకా ఉన్నాయి. సో వీటి 77 కూడా పోయింది. 7, 11, 77 కాబట్టి. సో ఇప్పుడు మనకు 3 కావాల్సిన 3 వస్తాయి కదా, 71, 73, 79. సో ఈ విధంగా మనం చేయొచ్చు. యాక్చువల్గా ఇంకా మనకు 5తో పనే లేదు. బట్ ఏంటంటే మనకు వీడియోలో చెప్తే ఇంకా చివరి వరకు బాగుంటుంది, తెలియని కష్టమైన అని భావించే వారికి సో చాలా బాగుంటుంది అని చెప్పి చేస్తున్నాను. 81 నుంచి 90లో పరిశీలించినట్లయితే 85 అనేది మళ్ళీ పోయింది. సో అంతేకాకుండా మనకు ఇంకా 4 ఉన్నాయి. 4 మనకు 2 ప్రధాన సంఖ్యలు వస్తాయి. సో 80 అంటే సో 3 30 90 కాబట్టి 87 పోయింది, 81 కూడా పోయింది అనమాట. సో ఓకేనా. సో మనకు 83, 89 అనేవి ఉన్నాయి. 3 30 90 కాబట్టి 3 29 87 అవుతుంది. అదేవిధంగా 81 కూడా పోయింది. సో తర్వాత 91 నుంచి 100లో పరిశీలించినట్లయితే 91, 93, 95, 97, 99. వీటిలో కేవలం మనకు 1 మాత్రమే ప్రధాన సంఖ్య ఉంది. సో 95 అనేది యాస్టేజ్గా పోతుంది. 99 అనేది పరిశీలించినట్లయితే సో మనకు 9, 11, 99లో పోతుంది. సో ఇంకా మనకు 3 ఉన్నాయి. ఈ 3లో 1 మాత్రమే ప్రధాన సంఖ్య అనేది గుర్తుంచుకోవాలి. సో 91 మనం పరిశీలించవచ్చు. సో 93 అనేది మనకు 3తో పోతుంది. సో 91 అనేది మనకు 7తో పోతుంది. 7 10 70, 7 3 21. సో పోయింది మనకు 91 అనేది. సో కేవలం 97 మాత్రమే ఉంది. సో ఈ విధంగా మనకు ప్రధాన సంఖ్యలు చాలా ఈజీగా అయితే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కేవలం ఇదే విధంగా కాదు, సో మనకు 71 నుంచి 90 వరకు కానీ, సో 80 నుంచి 100 వరకు కానీ ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడుగుతాడో, అంతేకాకుండా ఆ యొక్క ప్రధాన సంఖ్యలకి సగటు అని అడగవచ్చు. సో ఏ విధంగా సరే అడగవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, 71 నుంచి 90 ఉందనుకోండి. సో వాటిలో మనకు ఏవైతే బేస్ సంఖ్యలు ఉన్నాయో ఆ బేస్ సంఖ్యలు మీరు రాసేసుకుని వాటి సగటుగా అడిగితే మనకు రాసిన మొత్తంపై రాసిన సంఖ్య చేసేసిన మనకు వచ్చేస్తుంది సమాధానం అంతా. సో అంత ఈజీగా ఉండడం కోసం ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. మీకు బాగా అండర్స్టాండ్ అయిందని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. సో తెలిసిన వారికి తెలియని వారికి ఇద్దరికి కూడా ఈ యొక్క వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ యొక్క సంఖ్య అనే ప్రధాన సంఖ్య అవునా కాదా అనేది మనకు ఏ విధంగా కనుక్కోవాలనేది చెప్తాను అనమాట. సో తప్పకుండా ఆ యొక్క వీడియోని చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.